యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 25వ భాగానికి స్వాగతం సుస్వాగతం. 2 అధ్యాయాలు అయిపోయినాయి. అతి కీలకమైన పెద్ద అధ్యాయం భగవద్గీత లోపల అనేక తాత్విక విషయాలతో ముడిపడి ఉన్నటువంటిది. జ్ఞాన ప్రవర్ధమానమైనటువంటి 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో అనేక విషయాలు, నిత్య నైమిత్తిక కర్మాచరణ దగ్గర నుండి జీవన్ ముక్తి వరకు ఉండేటువంటి అనేక మెళకువలు మనకు 2వ అధ్యాయం లోపల తెలుపబడింది. అయితే శ్రవణం అనేటువంటిది చాలా, ఎంత మనము ఆసక్తి వహించి శ్రవణం చేసినప్పటికైనా కానీ తత్వజ్ఞానం యొక్క అనుభవం లోపలికి రావడం ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఈరోజు ప్రారంభించబోయే కర్మయోగం. ఈ కర్మయోగం ఏదైతే ఉందో 3వ అధ్యాయం భగవద్గీత లోపల చాలా విషయాలు విన్న తర్వాత కూడా అనుభవం లోపల తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వినడం వేరే, అనుభవం లోపల రావడం వేరే అన్నట్టు. జ్ఞానము ఈ స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలు ఏవైతున్నాయో చాలా మట్టుకు ఇవన్నీ త్యాగం గురించి ఎక్కువ చెప్పబడ్డాయి. కోరికల యొక్క వాసన క్షయం, కోరికల నిర్మూలన గురించి ఎక్కువ చెప్పబడ్డది. ఆ తర్వాత బ్రహ్మజ్ఞాన స్థితి, దాని వైభవం ఏమిటో చివరి శ్లోకాల లోపల మనకు చెప్పబడ్డది. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం అనేది కొంచెం మనం పునశ్చరణ చేసుకుందాం. దాన్ని బ్రహ్మజ్ఞానాన్ని సంపూర్ణమైనటువంటి సాగర జలంతో పోల్చబడ్డది. అగ్నిహోత్రం నుంచి అశ్వమేధము వరకు గల యజ్ఞ యాగాదుల యొక్క ఫలం, అదే కాకుండా ప్రకృతిని మతించి లభించిన ప్రయోజనాల నుంచి మన దైహిక మానసిక భోగాలు ఏవైతున్నాయో మనము ఏ రకంగా పొంది అనుభవించాలి, ఇంద్ర పదవి సహితంగా అన్నిటికంటే గొప్పనైనటువంటిది బ్రహ్మీస్థితి అనేటువంటి విషయము మనకు నిరూపించబడ్డది అన్నట్టు. అయితే దీని విషయం లోపల అనుభవం లోపల రావాలి. వినడం ఎంత అయినప్పటికైనా అనుభవం లోపలికి రావాలి. ఎట్లా అనుభవం లోపలికి రావాలంటే, ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఇమీడియట్ మనసు స్పందనకు లోనైపోయి సంతోషంకు పరవశమైపోతుంది అన్నట్టు. ఏదైనా ఆస్తి, మనము ఏ ఆస్తి లేనటువంటి వాళ్లకు ఏదో ఒక ఆస్తి లభించిందనుకోండి, ఆ ఆస్తి తన సొంతమైన తర్వాత దాని అనుభూతి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగానే మన యొక్క సంతోషం తాత్కాలికమైనటువంటిది అయినప్పుడైనా కలుగుతుంది మనసు లోపల సంతోషం. సంతానంలో పుత్రజననము కలిగింది అనేటువంటి వార్త వినే వరకే అనుభవం లోపలికి వస్తాం. మనకు పుత్ర సంతానం కలిగింది అనే ఒక అనుభూతి, స్వీట్లు పంచుకోవడం అది అంతా జరుగుతూ ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించినాం అనుకోండి, అప్పుడు రిజల్ట్ కంటే 2 నిమిషాల మొదలున్న స్థితి, రిజల్ట్ తనకు అనుకూలంగా గెలుపు ప్రకటన అయిన మరుక్షణమే ఆటోమేటిక్ అనుభూతి మారిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇది సహజంగా మనిషికి సహజ సిద్ధంగా అబ్బినటువంటి ఒక విషయం అన్నట్టు. అయితే ప్రపంచం లోపల
నీకు వేరేగా ఉన్నటువంటి ఏవైనా కానీ నీవి అయితే అవి అనుభూతి లోపల ఆటోమేటిక్ క్షణాల మీద చేంజ్ వస్తూ ఉంది. ఇప్పుడు పరమాత్మ అనేటువంటిది ఏదైతుందో అది ఎక్కడో ఉండి నీది కావడం కాదు. నీలో నేనంటున్న ఏ స్ఫురణ ఉందో అదే పరమాత్మ యొక్క వ్యక్త రూపం. నీ లోపల నేనంటున్నటువంటిది అంటే ఇప్పుడు ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు. వెతుకుతున్న మన లోపల ఉండే చైతన్యమే పరమాత్మ అయి ఉన్నది అన్నట్టు. వెతకడానికి కూడా చైతన్యం కావాలి. శవము దేన్ని వెతకలేదు. దాన్ని వెతకడానికి చేస్తున్న ప్రయత్నం ఏ చైతన్యం, ఆ ప్రయత్నానికి మూలం ఏ చైతన్యం ఉందో ఆత్మ చైతన్యము, ఆ ఆత్మే నీవు అన్నప్పుడు అది సిద్ధ వస్తువు, సాధించి పట్టుకోవాల్సిన అవసరం లేదు అనే జ్ఞానం మనకు కలిగిన తర్వాత ఆటోమేటిక్ అనుభవం లోపల మార్పు రావాలి కొంచెం. అయితే అర్జునుడికి రాలేదని కాదు, మనకు రాకపోవచ్చు. మనమే తీసుకుందాం. ఈ అన్నీ మనం వింటూ ఉన్న తర్వాత ఎక్కడో అడ్జస్ట్ కాకుండా ఇంకా ఏదో మనకు లభించకుండా ఉన్నట్టు ఒక పరిస్థితి ఉంటుంది అన్నట్టు. దాన్ని ఉటంకిస్తూ 3వ అధ్యాయం కర్మయోగం లోపల 2 శ్లోకాల లోపల అర్జునుని యొక్క ప్రశ్న ఉంది. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమగుచో మరి భయంకరమైన కర్మమునందు నన్నేల ప్రవర్తింపజేయుచున్నారు. ఇది అతడి యొక్క భావజాలం నుంచి పుట్టుకొని వచ్చిన ప్రశ్న. మొదటి అధ్యాయం లోపల ఆయన భావం ఎట్లా ఉండింది? ఈ యుద్ధం ఒక భయంకరమైనటువంటిది, దీన్ని తప్పించుకోవడం వల్ల ఎంతోమంది బ్రతికిపోతారు, మరి ఇటువంటి రక్తసిక్తమైన భోగాలు మనకెందుకు, కర్మను దాదాపు త్యజించాలనేటువంటి అభిప్రాయంతోనే అర్జునుడు ఉండడం, ఈ యుద్ధ కర్మ లోపల ఈయనను వినియోగించేంత వరకు వీలు లేదే అనేటువంటి కృతనిశ్చయం నుంచి కృష్ణుడు ఉండడం, తప్పించుకోను అనేటువంటి అభిప్రాయంతో అర్జునుడు ఉండడం. ఈ ఇరువురి మధ్య లోపల ఎంత అవకాశం దొరికితే అంత ఇప్పటికీ కూడా ఇంకా చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఏమంటున్నాడు? స్థితప్రజ్ఞ లక్షణాల లోపల మొత్తం పరిపూర్ణ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి అవి బాగా నెత్తెల పట్టిపోయినాయి. ఆ జ్ఞానాన్ని, అటువంటి జ్ఞానాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం లోపల ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు అంటే, మరి నువ్వు జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తున్నావు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని చెప్పి నువ్వు మనసు లోపల ఉన్న కోరికలన్నిటినీ త్యజించి ఆత్మయందే ఆత్మచే సంతృప్తి పొందమని చెప్పినావు. ఆ ఆత్మ ఎక్కడున్నా లోపల ఉన్నదే ఉన్నది, ఎక్కడ కూర్చొని సంతృప్తి పొందనేవచ్చు కదా. మరి దాని గొప్పతనాన్ని గురించి కూడా వర్ణించిన అపూర్యమాణం సముద్ర జలంతో పోర్చిన దానికి. కాబట్టి నేను అట్లా ఉంటే బాగుంటుందేమో అని అవకాశం తన భావజాలానికి అనుకూలంగా కృష్ణుని బోధనను వర్తింపజేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు? జ్ఞానమే చెప్పిన ఇప్పటివరకు, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని మీ అభిమతమగుచో. నహి జ్ఞానైన సదృశం అంటే జ్ఞానం గురించి చాలా గొప్పగా చెప్పినావు కదా, మళ్ళా కర్మ కంటే అదే గొప్పది అయిపోయింది కాబట్టి జీవన్ముక్తిని డైరెక్ట్ ప్రసాదించేటువంటిది అయిపోయా. ఇటువంటిది నీ అభిప్రాయం అయినందుకే నాకు చెప్పినావు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఈ భయంకరమైన యుద్ధ కర్మమునందు చేయమనడం మీరు, చేయాలనుకోవడం నేను, ఎందుకు ఇది లేకుంటే బాగుంటుంది కదా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు అన్నట్టు. ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆధ్యాత్మిక మార్గం అంటేనే అన్నీ వదిలిపోవాలి అనేటువంటి ఒక
అభిప్రాయం భారతీయ సమాజం లోపల ఈ మధ్యలో నెలకొన్నది కొన్ని వేల సంవత్సరాల నుండి. ఆధ్యాత్మికం అంటే కర్మత్యాగమే, అన్నీ వదిలిపెట్టాలి, ఎక్కడన్నా అడవు లోపల తప్పని చేసుకుంటూ కూర్చోవాలి అనేటువంటి ఒక భావమే నెలకొని ఉన్నది అన్నట్టు. ఎందుకు నెలకొన్నదంటే ఈ జ్ఞానం అనేటువంటిది మనకు సరి అయిన అవగాహనకు రాకుండా ఈ కర్మభారాన్ని తప్పించుకుంటే ఆటోమేటిక్ 75% ఫ్రీనే అయిపోతాం కదా నాకు అభిప్రాయం అన్నట్టు. అటువంటి దాన్ని ఉటంకిస్తూనే అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ విషయం అంటున్నాడు అన్నట్టు. ఇంకా అంతతో నాగకుండా ఇంకేమంటున్నాడంటే వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వదనిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కృష్ణ మిశ్రమమైన దాని వలెనున్న వాక్యము చేత నా బుద్ధిని కలవర పెట్టుచున్న వాని వలె ఉన్నారు. కలవర పెడుతున్నావు కావున నేను దేనిచే శ్రేయమును పొందగలనో అట్టి ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పుము. ఎంత చక్కని ఈ రకంగా. అందుకే మనరు జ్ఞానం కావాలంటే ప్రణిపాతము సరిపోదు, పరిప్రశ్న కూడా కావాలన్నట. ప్రణిపాతం అంటే అందరు పోతూ ఉంటారు, సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఉంటారు, చాలామంది నడుస్తూ ఉంటుంది అంతా. కానీ పరిప్రశ్న చాలా ముఖ్యమైనది అన్నట్టు. ఉపనిషత్ విజ్ఞానం అంత పరిప్రశ్నలతోనే శిష్యుడు గురువు మధ్యలో జరిగినటువంటి పరిప్రశ్నలు ఏవైతున్నాయి కదా. మరి రామాయణ మహాభారత రచనల లోపల కూడా శిష్యులు ప్రశ్నించిన కొద్దీ గురువు చెప్తూ పోవడం. భారతీయ సంస్కృతి లోపల వేరే ధర్మాల లోపల ఏముందంటే ప్రశ్నకు అవకాశం లేదు. వేరే ధర్మాలు కాదు, వేరే మతాల లోపల ప్రశ్నించేవాడిని బహిష్కరిస్తారు అన్నట్టు. ఏం ప్రశ్నించకూడదు నీవని చెప్పేసి అంతే, ఒప్పాలే, అడగకూడదు, విశ్వసించాలి, అడగకూడదు. కానీ భారతీయ సంస్కృతి, సనాతన భారతీయ సంస్కృతి అలాంటిది కాదు. శిష్యునికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉన్నదన్నట్టు. ఆ స్వాతంత్రం ఉండబట్టే అర్జునుడు ఈ రకంగా అడుగుతా ఉన్నాడు కృష్ణునికి. అంటే హద్దులు దాటి అడుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ అది కాదు. తీవ్రమైనటువంటి జిజ్ఞాస మనిషి లోపల ఉన్నప్పుడు అడిగే ప్రశ్నలు హద్దులు దాటుతున్నట్టే, ఏదో ఎదురాడుతున్నట్టే అటువంటి పరిస్థితి అనిపిస్తుంది అన్నట్టు. మరి ఇక్కడ కృష్ణుడు ఏంటిది, అర్జునుడు ఏంటిది ఎంత చక్కగా చెప్పిన తర్వాత కూడా ఏదో నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు, కలవర పెడుతున్నావు అంటే ధైర్యం చాలనే కదా అని అనుకుందామా? కాదు, ఇది పరిప్రశ్న. కాబట్టి నీకు తీవ్ర ముముక్షుత్వము, జిజ్ఞాస గనక ఉంటే ఆ వచ్చే ప్రశ్నలు అట్లాగే వస్తుంటాయి అన్నట్టు. సద్గురువులు అయినటువంటి వాడు వాడిని తెలుసుకొని ఈరోజు చెప్పేది ఈరోజు, రేపు చెప్పేది రేపు, ఎట్లా ఆయనను అడ్జస్ట్మెంట్ చేసి తీసుకుపోవాలంటే తీసుకుపోతూ ఉంటాడు. ఇందులోపల మనకు అదే చెప్తున్నాడు అన్నట్టు. మొత్తం మీద కలవర పెట్టుచున్నావు నా బుద్ధిని అంటున్నాడు అన్నట్టు. మిశ్రమమైన దాని వల్లే అంటున్నాడు. మిశ్రమం అంటే ఓసారి అది చెప్తూ కర్మత్యాగం అంటావు, ఓసారి కర్మయోగం అంటావు. 2వ అధ్యాయం లోపల తీసుకో. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహిమ. నువ్వు యుద్ధం చేసి తీరవలసి చస్తే స్వర్గము, బతికితే భూలోక రాజ్యం తప్పనే తప్ప. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పాడు అన్నట్టు. అంటే లేవు, నీ యుద్ధంకు సంసిద్ధుడవు కమ్ము అని చెప్పాడు. ఎంత ప్రోద్బలం నుంచి యుద్ధకర్మకు ప్రేరేపించిండు అది కూడా విన్నాడు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత యస్సర్వత్రానభిశ్రేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అనే యొక్క జ్ఞానాన్ని నువ్వు సురక్షితంగా నిలుపుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశరతి నిస్పృహ సమస్తములైన కోరికలు శబ్దాది విషయములను త్యజించు అని అక్కడ చెప్పినావు అన్నట్టు. అదే 2వ అధ్యాయం లోపల యుద్ధం చేసిందాక కాదు, చేసి తీరాలే, లేకపోతే నిన్ను ఇట్లా అట్లా పరాభవం పాలు చేస్తారని చెప్పిన తర్వాత కూడా అదే 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాల లోపల ఇట్లా చెప్తా ఉన్నాను అన్నట్టు. మరి ఇంద్రియ నిగ్రహం కావాలంటావు, కోరికలను త్యజించాలంటావు, ఏమాత్రం ఆశ లేకుండా మమకార వర్జితుడవై ఉండమంటావు. ఇక్కడనేమో
2 విషయాలు 2వ అధ్యాయం లోపల చెప్పేసినావు కాబట్టి నాకు అనుమానం వచ్చింది. మనసు లోపల కలవరం అయిపోతున్నది. ఏదో ఏది పట్టుకోవాలనో తెలియకుండా మిశ్రమమైనటువంటి పరిస్థితి లోపల జ్ఞానాన్ని నాకు చెప్తున్నావు. బుద్ధి లోపల కలవరం జరుగుతూ ఉంది. కాబట్టి నీకు నేను ప్రార్థిస్తున్నా ఏంటంటే, నేను దేనిచే శ్రేయమును పొందగలను. సరే, 2 చెప్పింది నీవే, కాదనలేను. 2 చెప్పింది నీవు కాబట్టి 2 కలుపుకొని నేను ఎట్లా వినాలి? ఒకటి పట్టుకుంటే ఇంకోటి ఇడవలసిన పరిస్థితి. మరి ఇప్పుడు 2 ఎట్లా నేను కలుపుకొని పోవాలి? నేను పోయే మార్గం శ్రేయస్కరమైంది ఉండాలి. ఏ మార్గం నుంచి నేను పోతే నాకు శ్రేయస్సు ఉంటుందో అది నువ్వు మాత్రమే నిర్ణయించి చెప్పాలి. ఎందుకంటే శిష్యస్తేహాం షాదిమాం త్వాం ప్రపన్నమన్నాం కాబట్టి ఏమి చెప్తే అది వినడానికి సిద్ధమన్నా కానీ కొంచెం నాకు అటు ఇటు అనిపిస్తున్నది. ఇప్పుడు నువ్వే నిశ్చయం చెప్పు. ఏ మార్గం లోపల పోతే నాకు శ్రేయస్సు లభిస్తుంది? యుద్ధమును త్యజిస్తేనా, యుద్ధం ఆచరిస్తేనా? అట్టి ఒకదానిని నాకు ఒకటి ఏదైనా ఒకటి చెప్పప్ప అంటాం ప్రసంగం లోపల. ఈ కన్ఫ్యూజన్స్ వద్దు, నువ్వేం చెప్పాలంటే ఒకటి చెప్పేసేయి అంటాం కొన్ని సందర్భాల లోపల. అట్లాగే ఒక్కదానిని నిశ్చయించి నాకు చెప్పుడు అంటున్నాడు అన్నాడు. ఇది వాస్తవంగా సద్గురువు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు, సాధన చతుష్టయ సంపన్నుడైనటువంటి సత్ శిష్యుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఇలాంటి ప్రశ్నోత్తరాలు చాలా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అందుకే మనం కూడా ఈయన మన దిక్కెళ్ళే ప్రశ్నించాడు కాబట్టి ఈయన సమాధానం మనం వినాలన్నట్టు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడవు అర్జున, పూర్వమీ లోకమున సాంఖ్యులకు జ్ఞానయోగమును, యోగులకు కర్మయోగము అను 2 విధములకు అనుష్ఠానము నా చే చెప్పబడి ఉండెను. ఎట్లా సృష్టి ఎప్పటి నుంచి ఆరంభమైందో అప్పటి నుంచి వేదం కూడా ఉంది. ఋషులకే స్ఫురించింది కాబట్టి ఋషి సంతతి అంతా వేద ప్రామాణికమైన జీవితమే గడిపినాయి మొత్తం మీద. అయితే ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు ఆ పరమాత్ముని శక్తి వచ్చి ధర్మాన్ని సంస్థాపన చేస్తుందని చెప్పేసి ఉంది మనకు. అయితే పూర్వమీ లోకమున ఆ పరమాత్మ యొక్క శక్తి ఇప్పుడు కృష్ణావతారంలో వచ్చింది. గతంలో ఏ అవతారంలో వచ్చేసిందో ఇట్లా ఈ లోకమున, ఈ మానవ లోకం లోపల సాంఖ్యులకు, తత్వ విచారణాపరులకు, అంటే నేనేమిటి తత్వ విచారణాపరులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అని 2 విధములుగా అనుష్ఠానం నాచే చెప్పబడి ఉండెను. జ్ఞానము సర్వస్వతంత్రమైంది ఉంటుంది అన్నట్టు. నిజమైనటువంటి తత్వజ్ఞాన అనుభవం మనకు అయినప్పుడు ఎట్లున్నా ఏమీ కాదు. కర్మ లోపల ఉండవచ్చు, లేదా జ్ఞాననిష్ట లోపల ఎక్కడైనా ఉండి జ్ఞానానందం లోపల కూడా జీవితం గడపవచ్చు. అంటే మన కర్మ చేత కాదా అంటే బ్రహ్మాండంగా కర్మ కూడా వాళ్ళకు సాధ్యమైపోతుంది. ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. అట్లా జ్ఞానయోగం ఇక్కడ ఏంటంటే తత్వ విచారణాపరులు అంటే వాళ్ళు అన్నట్టు. నేనేమిటి? తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను, పరమాత్మ జీవాత్మకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి విచారణ సల్పేటువంటి వాడు, ఒక నిర్ణయంకి వచ్చేటువంటి వాడు. ఏం నిర్ణయం అంటే నాలో నేనంటున్నది ఆ పరమాత్మ వస్తువే, నా దేహాన్ని ప్రకాశింపజేస్తున్న సర్వ విధాల పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు వీటన్నిటి నుంచి ప్రకాశింపజేస్తున్నది కూడా
ఆ పరమాత్మ చైతన్యమే. తీగల్లో ఉండేటువంటి ప్రవహిస్తున్న దానికి విద్యుత్ అంటున్నాము. బల్బులో ప్రకాశించేటటువంటి దానికి ప్రకాశం, వెలుగుతున్న బల్బును మనం ప్రకాశం అంటున్నాం. అట్లాగే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వమే దేహరూపకంగా ప్రకటమవుతున్నందుకు జీవాత్మ అని పేరు వచ్చింది. కానీ ప్రకాశానికి విద్యుత్కు ఎట్లా భేదం లేదో జీవాత్మ పరమాత్మలో కూడా భేదం లేదు అని అదే నేనై ఉన్నాననేటువంటి అదే నేనై ఉన్నానంటే నాలో నేనంటున్నది అదే. కాబట్టి నేనెక్కడ ఇంకా అదే నేనై ఉన్నానడే అనేదానికంటే నాలో నేనంటున్నది అదే, ఆ పరవస్తువే. కాబట్టి నాలో నేనంటున్నది పరవస్తువే అయినప్పుడు ఇప్పుడు నా అస్తిత్వం ఎక్కడ నిల్లు ఉంటుంది అన్నట్టు. నీ అస్తిత్వం నిల్లయి ఉన్నది అదే అన్నప్పుడు అది తత్వమసి అనేటువంటి మాట తత్వ విచారణ పరులకు. జ్ఞానయోగం అంటే జ్ఞానము, ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానము ద్వారా పరమాత్మ సాయుధ్యం. యోగులకు కర్మయోగము. కర్మయోగము అను రెండు విధములుగా అనుష్ఠానము నాచే చెప్పబడి ఉన్నాయి. రెండు కూడా మోక్షకారకమైనటువంటి అనుష్ఠానాలే. కర్మయోగం అంటే జ్ఞానానందం లోపల ఉండేవాళ్ళు ఉంటారు. తర్వాత జ్ఞానములో ఉంటూ కర్మనాచరించేటువంటి వాళ్ళు అన్నట్టు. అంటే అది ఎట్లా ఉంటుంది, ముందు చాలా వస్తుంటాయి విషయాలు. జ్ఞానంలో ఉండి కర్మనాచరించేటువంటి వాళ్ళకు కర్మయోగులు అంటారు. తత్వ విచారణ పరులైనటువంటి వాళ్ళు అయమాత్మ బ్రహ్మానుభవంలో ఉన్నటువంటి వాళ్లకు జ్ఞానయోగులు అంటారు. కర్మయోగులు జ్ఞానయోగులకు ఉండే విషయం ఏంటిదో మన ముంగట వస్తుంది. ఈ రెండు కూడా అనుష్ఠానమే అన్నట్టు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అనుష్ఠానము అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటిది, అనుష్ఠించేటువంటిది. అయితే చాలామంది అనుకుంటాం అనుష్ఠానం అంటే అన్నీ మూసుకొని లోపల కూర్చోవడం అనుష్ఠానం అనుకుంటున్నాం. కానీ అనుష్ఠానం అనేది మనసుకు సంబంధించినటువంటి అంశం. నిష్ఠ లోపల ఉండడమే, విశేషమైన నిష్ఠ లోపల ఉండడమే అనుష్ఠానం. ఈ నిష్ఠ అనేది జ్ఞానానికి సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ కర్మయోగులకు ఏ జ్ఞానము కార్యాన్వితం చేస్తూ ఉంటుందో జ్ఞానయోగుల లోపల కూడా కర్మలో ఒకటే జ్ఞానం ఉంటుంది అన్నట్టు. అయితే ఇష్టం ఉంటే కర్మ లోపలికి వస్తారు, ఇష్టం లేకపోతే జ్ఞానానందం లోపల ఉంటారు. ఈ రెండు కూడా అనుష్ఠానాలే. ఇక అది కర్మయోగం ఎట్లా చేయాలో ముంగడు చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఏంటిదబ్బా? నకర్మణామనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యస నా దేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుజుడు కర్మను ఆచరించకపోవడం వలన నిష్క్రియము ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. కర్మత్యాగం మాత్రంచే మోక్ష స్థితిని ఎవరును పొందనేరడు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ప్రపంచం లోపల, భక్తి మార్గం లోపల, ఈ తపో మార్గం లోపల, ఆధ్యాత్మిక మార్గం లోపల అందరు ఎట్లా కన్ఫ్యూజన్ లోపల ఉన్నారో ఇక్కడ మనకి ఇదైతే అన్నట్టు. అన్నీ కర్మలు తెయించి భార్య, పిల్లలు, విద్యుక్త ధర్మాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం అన్నీ అక్కడ తెలియద కాలేజీ ఎక్కడనో ఒక ఆశ్రమం హిమాలయాస్ లోపల పోయి అన్నీ కర్మలు త్యజించి వేషభూషాదులు మార్చుకొని జటాజూటాలు పెంచుకొని ఇంకా నేను కర్మత్యాగినైనా అంటే అది కాదు అంటున్నది భగవద్గీత. ఎందుకంటే ఆత్మానుభవ స్థితి, జ్ఞానస్థితి ఏదైతున్నదో, బ్రహ్మీస్థితి ఏదైతున్నదో కేవలము కర్మల నుంచి దూరమైనంత మాత్రాన అది దొరికేటువంటిది కాదు. జ్ఞానము మొదలు పొందు, తర్వాత ఇష్టం ఉంటే కర్మ చెయ్యి, లేకపోతే చేయకపోతే చేయించు. ముఖ్యమైనటువంటిది జ్ఞానం ఇక్కడ. అయితే చాలామంది అటువంటి జ్ఞానానికి నోచుకోకుండా మీకు మొత్తం 90% ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. అన్ని పరంపరల లోపల, హిమాలయ లోపల పొండి, ఎక్కడనే పొండి, ఈ మన ఇక్కడ నుండి ఆశ్రమాలన్నీ చూడండి, మొత్తం మీద అన్నిటినీ పరిత్యజించి ఉంటారు అన్నట్టు.
అంత మాత్రం చేత జనం కూడా అలాంటి భ్రమనే ఉన్నది. మనం ఏం చేద్దాం, మొత్తం మీద జనం కూడా అలాంటి భ్రమనే ఉన్నది. ఎవరైనా భార్యా పిల్లలతో ఉండి మంచి యోగనిష్ట లోపల గురు జ్ఞానాన్ని జనక చక్రవర్తిలాగా అనుకోండి, శ్రీరామునిలాగా అనుకోండి, ఇటువంటి శ్రీకృష్ణులాగా అనుకోండి, ఇటువంటి మార్గం లోపల గణపతిలాగా అనుకోండి, గణపతి కూడా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడే కదా, గణపతిలాగా అనుకోండి. మన భారతీయ పరంపర సంస్కృతి అట్లాగే వచ్చిందన్నట్టు జ్ఞాన ప్రధానమైనటువంటిది. జ్ఞానం నీకు ఉన్నప్పుడు ఇష్టం ఉంటే నువ్వు సంసారం లోపల ఉండు, లేక లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చెయ్యి, లేకపోతే చేయకపోతే నీకు నిర్బంధం లేదు దాంట్ లోపల. అయితే మనకు ఒక భావన ఇట్లా ఏర్పడేది మధ్యయుగం లోపల కొన్ని వేల సంవత్సరాల నుంచి. కేవలం ఇప్పుడు బౌద్ధ మతం కూడా ఇదే ప్రియారిటీ, ఇదే పద్ధతి లోపల వచ్చింది. అంతా గౌతమ బుద్ధుడు స్వయంగా సర్వం విడిచిపెట్టిపోయాడు అన్నట్టు. అట్లా పోయి కొన్ని సాధనాలు చేస్తే కర్మలను ఆచరించకపోవటం వలన నిష్క్రియమగు, అంటే అది ముంగట వస్తుంది. నిష్క్రియాత్మ స్థితి అంటే ఏంటిది? నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందజాలడు. నిష్క్రియమని ఎందుకంటున్నారు ఇక్కడ? నేను అనే అహంకారం ఉన్నప్పుడు నువ్వేం చేయకున్నా ఆ అహంకారమే పెద్ద కర్మ. ఆత్మస్వరూప స్థితిని పొందినప్పుడు నేను కర్తను అనేటువంటి భావము తనకు తాను ఉడిపోతుంది. పండిన పండు ఎట్లయితే ఉడి కింద పడిపోతుందో అటువంటి ఆత్మజ్ఞాన స్థితి లోపల నీవు చేసేటువంటి కర్మ అహంకార రహితంగా ఉంటుంది అన్నట్టు. అటువంటి త్యాగం కావాలి తప్ప ఆత్మజ్ఞాన స్థితి పక్కకు పెట్టి కేవలం కర్మలు త్యజించి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం ఎట్లా మారిందంటే ఋషి సంస్కృతిని పక్క పెట్టి సప్త ఋషులు కూడా భార్యలతోనే ఉన్నారు, త్రిమూర్తులు భార్యలతోనే ఉన్నారు, రాముడు కృష్ణ అవతారాలు మొత్తం అన్ని భార్యలతోనే ఉన్నారు మొత్తం మీద అత్యధిక శాతం. అయితే దాన్ని సమాజం గౌరవించడం లేదు ఇక్కడ. ఇది మేము అనుభవిస్తున్నటువంటి విషయం అన్నట్టు. సమాజం జ్ఞానాన్ని గౌరవించడం లేదు. సమాజం దేన్ని గౌరవిస్తున్నది? కేవలం స్థితిని గౌరవిస్తున్నది. అంటే ఏంటిది? బాహ్య పరిస్థితులను మాత్రమే గౌరవిస్తున్నది అన్నట్టు. ఇతనికి భార్య పెళ్లి కాలేదు, చాలా గొప్పది అయిపోయా, ఇతడు ఉన్నాయన్నీ త్యాగం చేసి అంతా సమాజంకు రాసిచ్చేసి వచ్చిండు, ఇంకా చాలా గొప్పది అయిపోయా. ఏం లేదు, ఇంకా ఇంత అయితే చాలు, మనము లోపల కూర్చొని ఏదో ఒకటి తప్ప చేస్తున్నట్టు ఉంటే చాలు. ఈ జనము దానికే గొప్ప అని ఒక నమ్మడానికి అవకాశం ఏర్పాటు చేసుకున్నది అన్నట్టు. కానీ వాస్తవం అది కాదు. జ్ఞానమే చాలా ముఖ్యమైనటువంటి. జ్ఞానం ఉన్నవాడు కర్మల్లా ఉంటేమి ఉండకపోతేమి, ఉంటే కర్మలు వాన్ని బంధించవు, లేకుండా కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ కర్మలు త్యజించినంత మాత్రాన మహాత్ముడు అనుకోవడము, లేక వానికి మోక్షం అందుతుంది అయిపోయి అన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షం తనకు తాను వస్తాను కూడా ఇది కాదంట. మంజుడు కర్మలను ఆచరించకపోవటం వలన నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితిని పొందాలి. నిష్క్రియమగు ఆత్మస్వరూప స్థితి ఎట్లుంటే నిష్క్రియం అంటే అక్కడ కర్తృత్వ భావననే నిలుంటుంది కాబట్టి నిష్క్రియత్వం అంటారు దానికి. ఎందుకు నిలుంటుంది? అక్కడ బద్ధమైనటువంటి నేను అనే అహంకారం ఉండదు కాబట్టి వాడు చేసిన కర్మ దైవార్పితం అయిపోతుంది కాబట్టి నిష్క్రియాత్మ స్వరూప స్థితి అన్నారు దానికి. ముంగట వస్తాయి చాలా విషయాలు. కాబట్టి అది ఇడిచిపెట్టి నిష్క్రియాత్మమైనటువంటి ఆత్మస్వరూప స్థితి అటువంటి జ్ఞానాన్ని ఇడిచిపెట్టి కేవలం కర్మలు మాత్రమే త్యజించడం వల్ల అట్లా మోక్షం దొరకడానికి వీలు లేదు, ఎవడును పొందనేరడు అంటున్నాడు. ఇంకా ముందుకు పోయి కళ్ళు తెరిపిస్తూ ఉన్నాడు. 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. దేహము మనసు ఇంద్రియాల యొక్క స్వభావం ఇందు లోపల చెప్తా ఉన్నాడు. ఇది ఎట్లా తయారైంది సృష్టి లోపల? ఇది ఎవడును ఒక్క క్షణకాలమైనను కర్మము చేయక ఉండనేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివాడును బలాత్కారంగా కర్మములను చేయుచునే ఉన్నాడు.
మనసు యొక్క స్వభావం సంకల్ప వికల్పం. సంకల్ప వికల్పం కూడా పని చేస్తున్నట్టే లెక్క అన్నట్టు. అంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ఆ పని జరుగుతున్నట్టే లెక్క అన్నట్టు. ఇంకొకటి, దేహంకు ప్రకృతితో ఎటువంటి సంబంధం ఉన్నది? దీనికి స్నానము కావాలి, అన్నము కావాలి, వాయువు కావాలి, జలము కావాలి, పంచభూతాలు మొత్తం అవసరం ఉన్నాయి దీనికి. పంచభూతాత్మకమైన శరీరం ఉన్నది కాబట్టి నీవెంత మూసుకొని కూకున్నా క్షణం గాలి లేకపోతే బ్రతకలేవు, నీరు త్రాగకపోతే బ్రతకలేవు సామాన్యంగా. ఇవన్నీ ఈ పంచభూతాత్మకమైన శరీర పోషణ కొరకు పంచభూతాలతోని ఎప్పుడూ కర్మ జరుపుతూనే ఉండాలి మనం. న్యాచురల్గా తనకు తాను జరిగిపోతుంది అన్నట్టు. క్షణకాలమైన కర్మం చేయకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సైతం ఒక కర్మనే. అక్కడ ఒక సంకల్పం ఉన్నది, నా ప్రాణం నిలబడాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి. అట్లాగే మరి ఈ ప్రకృతి వలన పుట్టినటువంటి గుణాలు ఏవైతున్నాయి కదా, శరీర ధర్మాలు ఏవైతున్నాయి కదా, ప్రతివాడు బలాత్కారంగా కర్మములను చేయుచునే ఉన్నాడు. అంటే అనివార్యం అన్నట్టు. శరీరధారి మానవ శరీరధారి అయినటువంటి వానికి కర్మ అనేటువంటిది అనివార్యం. ఇప్పుడు భిక్షాటనకు సన్యాసులు భిక్షాటనకు బయలుదేరడం కూడా ఒక కర్మనే. అంటే కర్మ మార్గం లోపల నుండి కూడా సంపాదించడానికి వాని వృత్తి వ్యాపారాలు వాని వృత్తులు నిర్వర్తించడానికి వాడబోతున్నాడు. అవన్నీ త్యజించిన తర్వాత అన్నపానాదుల కొరకైనా నువ్వు ఎవరినైనా ఆశ్రయించాల్సి వస్తుంది కదా, దాని కొరకు కావాల్సిన కర్మ చేయవలసి వస్తుంది కదా. కాబట్టి కర్మ అనేది చేయకుండా ఎవడు ఉండనేరడు. కాబట్టి కర్మ సహజమైనటువంటిది. ఒక క్షణకాలం కర్మ చేయకుండా నేరడు. ప్రకృతి వలన పుట్టిన గుణములైతే ప్రతివాడు బలాత్కారం కర్మమును చేయుచుని అన్నాడు. సత్వరజస్తమ గుణాలున్నాయి. నిద్రపోవడం ఒక కర్మనే, మేల్కవ్వడం ఒక కర్మనే. ఇట్లా రకరకాల అసలు ఉండలేవు నువ్వు మొత్తం మీద. అంటే ప్రపంచంకు సంబంధించి కర్మలు చేయకుండా ఎవరో ఒకరు ఉంటారని మనం అనుకుంటున్నాం, కానీ అక్కడ కూడా కర్మనే ఉన్నది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొంతమంది కొండ గుహల లోపల ఉండి ప్రాణాపాన వాయువుల నిరోధం చేసేసి శరీరంకు ఇంకా ప్రాణవాయువును భ్రూమధ్యం లోపల నుంచి బ్రహ్మరంధ్రానికి ప్రాణవాయువు ఎక్కియడం కూడా ఒక కర్మనే. వాళ్ళ ఆ కర్మ నిరంతరం కనిపెడుతూ చేస్తూ ఉండాలన్నట్టు. మొత్తమే మనసు అక్కడ కూడా పనిచేస్తూ ఉంటుంది. మనసు వృత్తిరహితం కావాలి. వృత్తులు వస్తూ ఉంటాయి మనసు లోపల. ఈ వృత్తులను రాకుండా చూడాలి. నిస్సంకల్ప స్థితి నాకు రావాలంటే విచారణ చేయవలసి వస్తుంది. విచారణ ఒక కర్మనే. తర్వాత యోగా ఆచరణ చేయవలసి వస్తుంది, అది ఒక కర్మనే. అవన్నీ కర్మలు చేయకపోతే అక్కడ గుహల లోపల ఉండేటువంటి వాళ్ళు నిరాహారంగా కేవలం శ్వాస మీద లేక నీళ్ళ మీద ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా అట్లా ఉండడానికి కూడా వాళ్ళకు కర్మ చేయవలసింది. మనలాంటి వాళ్ళు ఒట్టి పోయి కూర్చుంటే శరీరం కుప్పగూలిపోతుంది అన్నట్టు. వాళ్ళు ఎంతో కర్మను చేస్తూ ఉన్నప్పుడే ఆ శరీరం నిలవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మానవుడైనటువంటి వాడు మోక్ష సాధన కొరకు సంసారంలో ఉన్నా, సంసారం వదిలిపోయి ఏం చేయాలనుకుంటున్నావు అక్కడ మోక్ష సాధన కొరకు హఠయోగాది కర్మలన్నీ కూడా కర్మయోగాలే అని చెప్తాను ఇక్కడ మొత్తం మీద. కాబట్టి ఎవడు కూడా ఒక క్షణకాలం ఉండడానికి వీల్లేదు. ఇక 6వది, కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను అణిచిపెట్టి మనస్సు చేత ఇంద్రియముల యొక్క శబ్దాది విషయములను చింతించుచుండునో మూఢచిత్తుల వంటి మనుడు కపటమైన ఆచరణ గలవాడని చెప్పబడుచున్నాడు. ఇది చాలా పెద్ద ఆధ్యాత్మికం పేరుతోని జరుపుతున్న నాటకాలు ఎంతమంది ప్రపంచంలో జరుపుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది గొడ్డలి పెట్టు లాంటిది అన్నట్టు. ప్రజల యొక్క అమాయకత్వాన్ని, ప్రజల యొక్క అజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని చాలా నాటకాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచం లోపల. ప్రదర్శనలు చాలా జరుగుతూ ఉన్నాయి.
అవి ఎట్లా జరుగుతుంటాయి ఇక్కడ చూపిస్తున్నాడు అన్నట్టు. ఎవడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియం అణిచిపెట్టి, కర్మేంద్రియాలంటే ఏమి కూడా తీసుకోకుండా ఉంటే మలమూత్రాలు కూడా నియంత్రించబడతాయి. ఇంకా ఒక అనుష్ఠానం లోపల నేను కూర్చున్నా అని అంటే కాలుకు పని ఉండదు, చేయికి పని ఉండదు, కళ్ళకు పని ఉండదు, చెవులకు పని ఉండదు, ఏవి కూడా అయినకుండా ఏమి చేయకుండా కర్మేంద్రియాలు అట్లాగే ఉండిపోతాయి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. వాక్, పాణి, పాద, గుద, గుహ్య. నోటితో మాట్లాడేది ఉండదు, చేతులకు పని ఉండదు, నడిచేటువంటి పని ఉండదు, మలమూత్ర విసర్జన ఉండదు. గుద గుహ్య అంటే 2 అవి ఖతమైపోయింది. నీవు అన్నీ నిరోధించి కూర్చుంటే అవి అయిపోయాయి. కర్మేంద్రియాలు సైలెన్స్ అయిపోయాయి. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? ఇంకా కండ్లు మూసుకొని కూకునే, చెవులు శబ్దంకు దూరం అయిపోయాయి. కొంత పెద్ద పెద్ద సాధనలు చేసేటువంటి వాళ్ళు ఇట్లా జ్ఞానేంద్రియాలను, ముక్కు ఇంకా నీకు బయటి ప్రపంచంతో సంబంధం లేదు, ఏ వాసనలు అవసరం లేదన్నట్టు జ్ఞానేంద్రియాలు. నాలుక రుచులకు దూరం అయి ఉంటుంది, చెవులు శబ్దానికి దూరం అయిపోయినాయి, ముక్కు వాసనలకు దూరం అయిపోయింది, త్వగేంద్రియం స్పర్శ మనం పని మీద ఉంటేనే ఏమైనా అది ఇది తగులుతూ ఉంటుంది కదా. అన్ని జ్ఞానేంద్రియాలు సైలెన్స్, కర్మేంద్రియాలు సైలెన్స్. కానీ ఇంతకంటే గొప్పది ఇంద్రియాణి పరాణ్య ఇంద్రియ వ్యాపరం మన అని ఇంద్రోపన వస్తుంది మనకు. ఇవన్నిటికంటే గొప్పనైనటువంటి మనసు. నీవు ఏ పరిస్థితి లోపల ఉన్నప్పటికైనా కానీ మనసు అనేటువంటిది పూర్ణ జ్ఞానము కలిగేంతవరకు, పరిపూర్ణ జ్ఞానము కలిగేంతవరకు మనసు యొక్క కావరం ఏదైతున్నదో అణగదు. అది అట్లాగే సంకల్ప వికల్పం చేస్తూనే ఉంటుంది. ఎన్ని రకాల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అణిచిపెట్టినప్పటికైనా కానీ ఆ పరమాత్మ దర్శనం అయ్యేంత వరకు మనసు మాత్రం ఉరకుండా. అందుకే ఆపూర్యమాణమచల ప్రతిష్టమన అంటే నది యొక్క ఉరుకులాట భూమిని అనుసరించి భూమిని అంటుకొని ఉన్నంతసేపు నది యొక్క ఉరుకులాట అది ఉండనే ఉంటుంది అన్నట్టు. ఎక్కడెక్కడ పల్లంగా ఉంటే అక్కడక్కడ ప్రవహిస్తూనే పోతుంది. ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తే ఎక్కువైపోతుంది, తక్కువ నీళ్ళు వస్తే తక్కువైపోతుంది. ఈ రకంగా పరుగులు అనేటువంటి నదికి భూమి మీద ఉన్నంత వరకు ఎట్లా అనివార్యము, కానీ అదే నది అపూర్యమాణాచార ప్రతిష్టం అదే ఉందన్నాడు. అదే నది సముద్ర అభిముఖం అయిపోయిందనుకో, దాని ఉరుకులాట పరుగులాట తగ్గిపోతుంది. కాబట్టి బయట ఎన్ని రకాల నువ్వు ఇంద్రియాలను అణిచిపెట్టి ఏమేమో ప్రపంచాన్ని పరవశం చేసుకుని ఆకర్షింపజేసుకుని నువ్వెన్నీ చేసినప్పటికైనా కానీ నీ మనసు నిలవాలంటే అనుభవం, బ్రహ్మానుభవం నీకు కావాల్సిందే. ఆ బ్రహ్మజ్ఞానం నీకు కావాల్సిందే. ఆ బ్రహ్మజ్ఞానము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు బ్రహ్మీ స్థితి అనేది రావడానికి అవకాశం ఉందన్నట్టు. ఏంటిది స్థితి? ఒక మామూలు మనిషి ఒక మంత్రి అయిపోయాడు అనుకోండి. మంత్రి అయిపోయిన తర్వాత ఆయన స్థితి మంత్రి స్థితే ఉంటుంది, మామూలు మనిషి స్థితి ఉండదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రిగా ఆయన స్థితి మంత్రి స్థితే ఉంటుంది అన్నట్టు. ఆయనను మంత్రి కాకుండా మనం చూడలేము, మంత్రి కాకుండా అతను కూడా కనిపించడు మనకు. అది అట్లా ఉంటుంది అన్నట్టు. అది మనసుకు సంబంధించినటువంటి ఒక విషయం అన్నట్టు. మంత్రి స్థితి, మామూలు మనిషి మంత్రి అయితే మంత్రి స్థితి లోపలనే ఆయన ఉండిపోతాడు ఎప్పటికీ. అట్లాగే అజ్ఞానముతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అవగాహనకు వచ్చిందనుకోండి మనకు, అది సరైన మార్గం లోపల అవగాహనకు వస్తే ఆటోమేటిక్ తత్క్షణమే బ్రహ్మీ స్థితి నీకు సాధ్యమైపోతుంది అన్నట్టు. ఇంకా ఏమీ లెక్కలేదు అక్కడ. చీకటి ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఒక గుహ లోపల చీకటి ఉన్నా మనం ప్రకాశాన్ని ప్రసరింపజేస్తే చీకటి ఎట్లయితే ఇంకా నేను చాలా కాలం నుంచి ఉన్న పోను అనడానికి ఎట్లా వీల్లేదో, ఈ మనసు యొక్క ఉరుకులాట అన్నీ ఆపొచ్చు, మనసును ఆపలేం మనం. అది ఈ అధ్యాయం లోపల చివరన వస్తుంది. దాన్ని
ఉరుకులాట ఆపాలంటే సముద్రము చేరిన నది ఎట్లయితే అణిగిపోతుందో, తన యొక్క ఉరుకులాట తగ్గిపోతుందో, బ్రహ్మజ్ఞాన అనుభవం లోపలికి నువ్వు పోయిన తర్వాత నీవు ఏ పనుల లోపల ఉండు ఎట్లేంటికుండు ఆటోమేటిక్ ఆ మనసు నీకు ఆధీనం లోపల ఉండిపోతుంది, బ్రహ్మానందం లోపల మనసు ఉండిపోతుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. నీవు ఇంద్రియాలను జ్ఞానాన్ని పక్కకు పెట్టి ఇంద్రియాల నుంచి నీవు చెలగాటమాడుకుంటా వీటిని ఎంత ఆపినప్పటికైనా కానీ మనసు లోపల చింతన అనేటువంటిది, దేహ భావన అనేటువంటిది పోదు. అయితే ఇటువంటి నటనకు పాటుపడుతున్నటువంటి వాడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అణిచిపెట్టి మనస్సు చేత శబ్దస్పర్శ రూప రసగంధాది పంచ జ్ఞానేంద్రియాలని ఇవన్నీ మనసు లోపల శబ్దాది విషయాలను చింతించుండును, అంటే బయటి ప్రపంచాన్ని గురించి చింతించుండునో మూఢచిత్తుడో గట్టి మనుజుడు. మూఢత్వం, అది జ్ఞానం లేని పరిస్థితిని మూఢత్వం ఉంటుంది. కపటమైన ఆచరణ గలవాడని చెప్పబడుచున్నాడు. జ్ఞానాగ్ని లోపల ఏమని సంకల్పము దగ్ధం కాదో వాళ్ళంతా కపటమైన ఆచరణనే. ఒక బట్టలు మార్చుకొని సంసారుల కంటే ఎక్కువ అతి వేగంగా బాహ్య ప్రపంచంలో మనసు చరిస్తూ ఉంటుంది. కీర్తికాంక్ష అయితే అది చాలా డేంజర్ ఉంటుంది అన్నట్టు. నేను అన్నీ వదిలినా అంటాడు మనిషి, కానీ ఒకటి మిగులుతుంది కీర్తికాంక్ష. నేను వదిలినా నన్ను గుర్తించాలి సమాజము, తర్వాత నన్ను గుర్తించి నాకు దండాలు పెట్టాలి సమాజము. కీర్తికాంక్ష. ఏమి వదిలినా, అన్నం వదిలినా, ఇంకేం వదిలినా, ఎక్కడ వదిలినా దిగంబరి అయిపోయినప్పటికైనా కానీ అజ్ఞానము గనక నీకు లోపలుంటే కీర్తికాంక్ష భయంకరమైనటువంటి సంసారమును మళ్ళీ తెచ్చి పెడుతుంది నీకు. కాబట్టి బాహ్యమైన నాటకాలు పనికిరావు. అట్లా మీరు ఎక్కువ నాటకాలు చేస్తే మూఢులు అంటున్నాడు, కపటులు అని అంటున్నాడు అన్నట్టు శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఎట్లా? 7వ శ్లోకం. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే. ఓ అర్జున, ఎవడు ఇంద్రియములన్నిటినీ మనస్సుచే నియమించి వానిచే కర్మయోగమును సంగము లేని వాడై ఆచరించునో అతడు ఉత్తముడు. మధ్య మార్గం. సంసారం లోపలనే మునిగి తేలుకుంటా జ్ఞానానికి దూరమయ్యి పెద్ద సంసారాన్ని పెంచుకొని పెద్ద ఒక దీంట్లో నేను నాది అనేటువంటి దాంట్లోపల ఉండేటువంటిది ఒక మార్గం అయితే, ఇంకొక మార్గం ఏమిటంటే ఇవన్నీ నేను వదులుకొని దూరమైన నీకంటే శ్రేష్టం నేనని చెప్పేసి ఇంకొక మార్గం. ఇక్కడ ఏమంటున్నాడంటే రెండు కాదు నాయన. మధ్య మార్గం ఏమిటంటే ఇంద్రియములన్నిటి మనస్సుచే నియమించి, మనసు ఎప్పుడు ఈ రకంగా ఇంద్రియాలు నియమించగలుగుతుంది? ఫస్ట్ జ్ఞానం అనేటువంటిది మనసుకు కలగాలి. మనసు ఇప్పటివరకు దేహ తాదాత్మ్యతతో ఉన్నది. ఇప్పుడు దేహము నేననే భావన లోపల ఉన్నది ఈ మనసు. జ్ఞానం, సద్గురువు యొక్క జ్ఞానం ద్వారా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి భావం లోపలికి వస్తుంది అన్నాడు. సర్వము ఖలు ఇదం బ్రహ్మ. నేను బ్రహ్మమే, నా లోపల ఉండేది బ్రహ్మమే, బయటి ప్రపంచం లోపల ఉన్నది బ్రహ్మమే, ప్రకృతి లోపల ఉన్నది బ్రహ్మమే. సర్వము ఖలు ఇదం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం నీకు అలవడ్డప్పుడు అటువంటి మనస్సు సంస్కరింపబడిన జ్ఞానం ద్వారా సంస్కరింపబడిన మనసు ఏదైతే ఉన్నదో అప్పుడు ఇంద్రియాల మీద అదుపు చేసేటువంటి శక్తి దానికి వస్తుంది అన్నట్టు. దానికి జ్ఞానం కావాలి. ఏ ఇంద్రియాన్ని ఎంత పరిమితంగా వాడుకోవాలి, ఆ ఇంద్రియ విషయమును ఒక ఔషధంలాగా వాడుకుంటాడు అన్నట్టు. మోతాదు అనేటువంటిది గమనించి ఇంద్రియ విషయ భోగాల అనుభవమును రోగి ఔషధం ఎట్లా వాడుకుంటాడో ఈ భవరోగం కొరకు ఈ మనసు అనేటువంటిది జ్ఞానం నుంచి పరిపూర్ణమైపోయి అప్పుడు ఏది ఇంద్రియాల నుంచి చెయ్యాలో అది మాత్రమే చేస్తాడు. ఆ జ్ఞానశక్తి నుంచి మనసుకు అలాంటి పరిస్థితి ఏమొస్తుందంటే
ఇంద్రియాలు నిగ్రహించుకున్నానో అటువంటి పరిస్థితి మనసుకు వస్తుంది. మనసును ఎలా అరికట్టాలో జ్ఞానానికి ఆ శక్తి ఉన్నది. అట్లా జ్ఞానపూర్వకమైనటువంటి మనసు ఆటోమేటిక్ ఇంద్రియాలను నియమించేటువంటి శక్తి ఉన్నది. అట్లా నియమించుకొని వానిచే కర్మయోగమును, ఇప్పుడు కర్మ ఏమైపోయింది, యోగం అయిపోయింది. భగవద్గీతలో ఒక్కొక్క పదజాలాన్ని పట్టుకోవాలి. జ్ఞానపూర్వకమైన మనస్థితి, ఇంద్రియాలను నిగ్రహించుకునే స్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు నీవు చేసేటువంటి కర్మ యోగంగా మారిపోతుంది. అవన్నీ ముందు వస్తాయి మనకు. యోగం అంటే కర్మలు ఫలించినా ఫలించకపోయినా సమస్థితి లోపల ఉండేటువంటిది యోగం అన్నట్టు. అంటే పరమాత్మ తత్వము నుంచి మనసు కలిసిపోవడం యోగం. అటువంటి యోగ స్థితి లోపల నువ్వు చేసేటువంటి ప్రతి కర్మ కూడా కర్మయోగం. అక్కడ ఏంటిదంటే ప్రధానంగా ఆత్మానందం ఉంటుంది, గౌణంగా విషయానందం ఉంటుంది. విషయానందం అంటే ప్రపంచ కళ్యాణం కొరకు చేయవలసి వస్తాం మొత్తం మీద, అంతే. మామూలు మనిషి చేసేటువంటి కర్మలంట జ్ఞానముతో కూడి చేసేటువంటి కర్మలు కర్మయోగమట. ఇట్లా సంగము లేనివాడై, ఇక్కడ ఇంకోటి సంగము లేనివాడై. సంగం అంటే ఏంటిది? కార్యము ఫలిస్తే ఒక రకమైనటువంటి స్పందన, కార్యము విఫలమైపోతే ఒక రకమైనటువంటి స్పందన, అట్లా ఏమీ ఉండదు అన్నట్టు. ఫలించినా ఫలించకపోయినా ఈ కర్మ ఫలాల నుంచి నా ఆత్మానందంకు ఎలాంటి సంబంధం లేదు. ఏవి ఫలించినా ఫలించకపోయినా ఆత్మానందంకు ఎలాంటి కొరత రాదు. కాబట్టి కర్మ లోక కళ్యాణం కొరకు చేయవలసి వస్తుంది. ముందు వస్తాయి అవన్నీ విషయాలు. లోక కళ్యాణం కొరకు కర్మ చేయవలసి వస్తుంది. కాబట్టి చక్కగా ధర్మబద్ధంగా అర్థకామాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. జ్ఞానపూర్వకమైనటువంటి పరిస్థితుల లోపలప్పుడు నీ ఆచరణ లోపల ధర్మం వస్తుంది, ధర్మబద్ధమైన అర్థకామాలు ఉంటాయి. ఆటోమేటిక్గా మోక్షానికి తీసుకొని పోతాయి. అందుకొరకే సంగము లేని వాడవై, అటాచ్మెంట్ అలా పెట్టుకోకు. నేను బద్ధమైనటువంటి దేహం అనే భావన, నాది అనేటువంటి దాని నుంచి పక్కకు వచ్చేసి అటాచ్మెంట్ నీకు ఎప్పుడైతే ఉండదో, ఇది ఎట్లా సాధ్యం అటాచ్మెంట్ లేకపోవడం అనే మాటకు వస్తే బిల్కుల్ సాధ్యమే. ఎట్లా సాధ్యం అంటే, ఒక వ్యవసాయ కూలి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యవసాయ కూలి అంటే ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం లోపల అన్ని పనులు చేయించడానికి, అవసరమైతే చేయడానికి మంచి జీతం మాట్లాడుకొని ఉన్నాడు అనుకో. మొత్తం ఎన్నో రకాల పంటలు పెడతా ఉన్నారు, తీస్తూ ఉన్నారు. 100 ఎకరాల భూమి ఉన్నది, మంచి అనుభవం ఉన్నది ఈ జీతగాడికి. అయితే అన్నీ చేస్తూ ఉన్నాడు. లాభం యొక్క అనుభూతి యజమానికి, నష్టం యొక్క అనుభూతి యజమానికి. ఏ కారణాల నుంచి లాభము నష్టం వచ్చిందో అది పరిస్థితులు, ప్రకృతి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. వాటి యొక్క ఏంటిది అనుకున్నట్లు చాలా విజయవంతంగా పంట పండితే దాని యొక్క అనుభూతి అది ఆ భూస్వామికే ఉంటుంది అన్నట్టు. నష్టాలది లాభాలది. కానీ ఆ లాభ నష్టాలకు కారణం ఇతడే అయిండు. మళ్ళీ ఎవరు? ఆ మేనేజర్ అనుకోండి, ఆ జీతగాడు అనుకోండి. అతడు లేకుండా ఏ పని జరగదు. యజమాని ఎప్పుడోసారి వచ్చిపోతుంటాడు. అంత నిష్ఠగా పనిచేస్తూ ఉన్నాడు, అంత సరిపోయి జీతం కూడా ఇస్తూ ఉన్నప్పుడు ఎంతో వస్తుంది, ఎంతో పోతున్నది. అప్పుడు ఆయనకు పోతే బాధ ఉండదు. బాధ ఉన్నట్టు నటిస్తాడు యజమాని ముంగట. ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్న లోపం ఏమీ లేదు. అయినా ప్రకృతి ఒకసారి అనుకూలించకపోతే నష్టం అయిపోతుంది. ఆ నష్టం యొక్క అనుభూతి, బాధ అనేటువంటిది ఎవరికి ఉంటుంది? యజమానికి ఉంటుంది తప్ప ఈ పని చేయించేటువంటి వ్యక్తికి ఉండదు అన్నట్టు. అదే రకంగా నష్టమైన లాభమైన ఆయనకి ఏం సంబంధం లేదు. చలించడు అన్నట్టు. ఆ దేని నుంచి కూడా చలించడు. కాబట్టి లాభమైతే విశేషమైన సంతోషం ఉండదు, నష్టమైతే విశేషమైన బాధ ఉండదు. ఏదో యజమాని మాటల మాట కలిపేటందుకు కొరకు
సంతోషంలో సంతోషంగా ఉన్నట్లు మాట్లాడతాడు, కష్టంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నట్లు మాట్లాడతాడు. ఎవరు యజమానితోని ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ ఉంటాడు. కానీ బాగా అర్థం చేసుకోండి, ఆ సుఖ దుఃఖాలన్నీ యజమానికే ఉంటాయి అన్నట్టు. ఈయన ఏమైనా ఆయన ఎక్కువ ఇచ్చేది లేదు, ఈయన తీసుకునేది లేదు, ఏం లేదు, ఎక్కడ లేదు అన్నట్టు. కానీ పని మాత్రం యజమాని కంటే ఎక్కువ చేస్తూ ఉన్నప్పటికైనా కానీ సంఘం ఉండదు. సంఘం అంటే ఆసక్తి దాని లోపల ఉండదు అన్నట్టు. ప్రభావితుడు కాడు దేని కొరకు కూడా, కానీ ఆ యజమాని కంటే ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. సంఘము త్యజించడం అంటే అది. ఇక్కడ మనం ఎట్లా త్యజించాలంటే, ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు, నిన్ను సృష్టించినోడు కూడా పరమాత్ముడే, నీ ముందు ప్రకృతిని సృష్టించినోడు కూడా పరమాత్ముడే. మనము మనం అప్లికేషన్ పెట్టుకోలే ఈ జన్మ ఎత్తుతామని చెప్పేసి అయినా జన్మించినాం. తర్వాత ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం అనుకో, అది మన చేతిలో లేని పని. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు. చావు పుట్టుకల మధ్య లోపల జీవితం ఏదైతే ఉన్నదో అది మన చేతిలో ఎట్లుంటుంది, ఉండదు అన్నట్టు. మొత్తం మీద చేసే ప్రయత్నం చేస్తూ పోతుంటాం అన్నట్టు. అట్లా ఇక్కడ మనము పరమాత్మను ఆయన అధ్యక్షత లోపల ఈ ప్రపంచం నడుస్తున్నది, అతడే సర్వానికి అధ్యక్షుడు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, అంతా ఆత్మవైభవమే, పరమాత్మ వైభవమే. ఈ బద్ధమైనటువంటి నేను ఆలోచిస్తే లేకుండానే పోతున్నది కాబట్టి దీని కర్తృత్వ భోక్తృత్వాలు నాకెందుకు అనేటువంటి భావన లోపల ఉండడమే సంగత్యాగం అని అంటారు అన్నట్టు. సంగత్యాగం అంటే కర్మత్యాగం కాదు. కర్మలు ఫలిస్తేమి ఫలించకపోతేమి ఒకే స్థితి లోపల ఉండడమే కర్మత్యాగం అంటే సంగమం లేకపోవడం అన్నట్టు. మొత్తం మీద ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి కర్మయోగం లోపల. ఎట్లా భయంకరమైన యుద్ధాన్ని చేయించండి అన్నట్టు సంగత్యాగం, సంఘం లేకుండానే ఆ పని చేయించండి అన్నట్టు. కాబట్టి రేపటి నుంచి 8వ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ఈరోజు 7 శ్లోకాలు అయిపోయినాయి. సబ్స్క్రైబ్ చేస్తూ పోండి. ధన్యవాదాలు.